తెలుగు చిత్రసీమలో 1, 2, 3 అనే లెక్కలు సినిమాకి మారిపోతుంటాయి. ఓ ఏడాది ఓ స్టార్ హీరో చెలరేగిపోతాడు, రికార్డులన్నీ తిరగరాస్తాడు. మరో ఏడాది ఆ రికార్డులన్నీ ఇంకో హీరో బద్దలు కొట్టేస్తాడు. అందుకే టాలీవుడ్ లో 1, 2, 3 అంటూ హీరోలకు రేటింగ్లు ఇవ్వడం కష్టం. అంకెలన్నీ ఏడాదికే పరిమితం. గత 4 ఏళ్లలో నెంబర్ 1 స్థానం కోసం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఉండేది. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో పవన్ నెంబర్ 1 అనిపించుకుంటే, దూకుడు, శ్రీమంతుడితో పాత రికార్డులకు చెల్లుచీటీ రాశాడు మహేష్. అయితే ఈ ఇద్దరికి ఈ ఏడు ఏమాత్రం కలిసి రాలేదు. మహేష్ నుంచి వచ్చిన బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. పవన్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ అంచనాలను అందుకోక తల్లకిందులైంది. దాంతో ఎన్టీఆర్ కి సడన్ గా రేస్ లోకి వచ్చాడు. రావడమే కాదు, దిమ్మ తిరిగే వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. తొలిసారి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు జనతా గ్యారేజ్ తోటి. సరైనోడితో బన్నీ కాస్త పోటీ ఇచ్చినా ఎన్టీఆర్ స్థాయిలో ఆ సినిమా వసూళ్లు అందుకులేకపోయింది. ఈ ఏడాది నెంబర్ 1 ఎన్టీఆర్ఏ అనుకుంటున్న దశలో ధృవ విడుదల ఎన్టీఆర్ అభిమానులు కాస్త కలవరపరిచింది. ధృవ ఏవైనా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందా అనే ఆశలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ధృవకు అంత సీన్ లేదని తొలి రోజే అర్థమైపోయింది. అందుకే 2016లో నెంబర్ 1 కిరీటం ఎన్టీఆర్ సొంతమైంది. నిజానికి మిగిలిన హీరోల కంటే సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్నది ఎన్టీఆర్. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజీలతో వరుస హిట్లు కొట్టాడు. హ్యాట్రిక్ అందుకున్నాడు. ఎన్నాళ్ళ నుంచో కలగా ఊరిస్తున్న 50 కోట్లు, 100 కోట్లు మైల్ రాళ్ళని కూడా ఈజీగా అందుకున్నాడు. సో స్టార్ ఆఫ్ ది ఇయర్ ఎన్టీఆర్.